8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. వైద్యం అంటే ప్రాణాలు పోయటం, కానీ ఓ దేశంలో ప్రాణాలు తీసే బుల్లెట్ల మధ్య గాయపడ్డ వారిని కాపాడటమే నేరమైపోయింది. ఆ ఘటన ఇటీవల రోజు వార్తల్లో ఉండే ఇరాన్లో జరిగింది. ఇరాన్ వీధుల్లో రక్తం ఏరులై పారుతుంటే ఆ బీభత్సాన్ని కళ్ళారా చూసిన సాక్షులు, అక్కడి ఫ్రంట్ లైన్ వైద్యులు న్యూయార్క్ టైమ్స్తో తమ వేదన పంచుకున్నారు. ప్రపంచం కళ్ళు గప్పి ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన సర్వే చేపట్టింది. ఇరాన్లోని 14 నగరాలు, 11 ప్రావిన్స్ల నుంచి 40 మంది ధైర్యవంతులైన వైద్యులను అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేసింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వారు పంపిన 11 జీబీల మెడికల్ రికార్డ్స్, ఎక్స్రేలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. జనవరి మాసం ఇరాన్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. నిరసనకారులపై జరిగిన దాడులు కేవలం అణిచివేత మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థీకృత మారణకాండ అని న్యూయార్క్ టైమ్స్ సర్వే తేటతెల్లం చేస్తోంది. ఈ ఏడాది జనవరి 8న రాష్ట్ర నగరంలోని ఒక ట్రామా సెంటర్ ఒక్కసారిగా క్షతగాత్రులతో నిండిపోయింది. న్యూయార్క్ టైమ్స్ తో మాట్లాడిన ఓ డాక్టర్, వారు గాల్లోకి కాల్పులు జరపడం లేదు, చంపడానికే కాల్చుతున్నారు అని చెప్పారు. పేషెంట్ల శరీరాల్లో బుల్లెట్లు ఎక్కడ దిగాయో చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. తలలు, మెడలు, ఛాతీ భాగాలను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ప్రభుత్వం ఈ మరణాలను ప్రమాదాలుగా లేదా ఉగ్రవాదుల చర్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ న్యూయార్క్ టైమ్స్ సేకరించిన ఎక్స్రేలు అబద్ధం చెప్పవు. ఈ బుల్లెట్లు మిలిటరీ గ్రేడ్ ఆయుధాలవి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆపేసి, ఫోన్ లైన్లు కట్ చేసి చీకటిలో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. కానీ వైద్యులు తమ మొబైల్ ఫోన్లలో ఆ గాయాలను, ఆ మరణాలను బంధించి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా బయట ప్రపంచానికి చేరవేశారు. ఈ కథనంలో అత్యంత హృదయ విదారకమైన ఘట్టం చిన్నారుల మరణాలు. టీచర్స్ యూనియన్ ప్రతినిధి శివ అమేలీరాద్ లెక్కల ప్రకారం కనీసం 209 మంది చిన్నారులు ఈ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ టైమ్స్ సర్వేలో ఒక డాక్టర్ చెప్పిన గాథ వింటే కన్నీళ్లు ఆగవు. దక్షిణ టెహ్రాన్లో ఒక తల్లి తన పసిబిడ్డకు పాలిస్తూ కారులో వెళుతుంటే భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఆ బుల్లెట్ పసికందు చేతిని చీల్చుకుంటూ వెళ్లి ఆ తల్లి ఛాతిలో దిగబడింది. ఆ కారు నిండా తూటాల రంధ్రాలు. ఆస్పత్రికి వచ్చేసరికి ఆ దృశ్యం చూసి వైద్యులే కుప్పకూలిపోయారు. మరో ఘటనలో ఇస్ఫాహాన్ నగరంలో ఒక తండ్రి కళ్ల ముందే తన టీనేజ్ కొడుకును పోలీసులు కాల్చి చంపారు. నా కొడుకును వదిలేయండి అని వేడుకుంటున్న తండ్రి ముందే ఆ బాలుడి తలపై తుపాకీ పెట్టి ఆఖరి తూటాను పేల్చారు. ఆ బాలుడు సాకరంటే ప్రాణమిచ్చే ఒక సామాన్య విద్యార్థి. ఇరాన్ ప్రభుత్వం అతడిని ఒక హీరోగా కాకుండా ఆందోళనకారుల్లో ఒక సభ్యునిగా మార్చేయాలని చూసింది. ఇరాన్ ప్రభుత్వం కేవలం నిరసనకారులనే కాదు, వారికి చికిత్స చేసే వైద్యులను కూడా వేటాడింది. న్యూయార్క్ టైమ్స్ సర్వేలో పాల్గొన్న వైద్యులు ఎదుర్కొన్న పరిస్థితులు భయంకరమైనవి. పోలీసులు పేషెంట్లను హాస్పిటల్స్ నుండి ఎత్తుకుపోయి చిత్రహింసలు పెట్టి చంపేస్తారని తెలిసి డాక్టర్లు అసాధారణమైన పనులు చేశారు. వారు పేషెంట్ల రికార్డులను తారుమారు చేశారు. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేశారు. చాలా మందికి తమ ఇళ్లల్లోనే రహస్యంగా ఆపరేషన్లు చేశారు. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వం వారిని వేధించింది. ఇంటర్నేషనల్ ఫిజీషియన్స్ అసోసియేషన్ సభ్యురాలు హోమా ఫాతి వెల్లడించిన వివరాల ప్రకారం డజన్ల కొద్దీ వైద్యులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. కొందరి లైసెన్సులు రద్దు చేశారు. ఒక డాక్టర్ న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ, నువ్వు నోరు మూసుకోకపోతే నిన్ను శ్మశానానికి పంపుతామని భద్రతా దళాలు బెదిరించినట్లు చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే ఆయన అదృశ్యమయ్యారు. తర్వాత ఆయన అరెస్ట్ అయినట్లు తెలిసింది. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం 54,000 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. జైళ్లు కిక్కిరిసిపోయాయి. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మాజీ ఐక్యరాజ్యసమితి ప్రాసిక్యూటర్ పాయం అఖవాన్ మాటల్లో చెప్పాలంటే ఇది ఆధునిక ఇరాన్ చరిత్రలోనే కాదు,
ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణకాండ. న్యూయార్క్ టైమ్స్ సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్క వైద్యుడు కోరుతున్నది ఒక్కటే: మా రక్తాన్ని వృధా పోనివ్వకండి. అంతర్జాతీయ సమాజం ఇరాన్పై ఒత్తిడి తేవాలని, ఈ అరాచక పాలనకు స్వస్తి పలకాలని వారు వేడుకుంటున్నారు. చైనాకు అమ్ముతున్న ఆయిల్ రెవెన్యూను అడ్డుకోవాలని, మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరపాలని వారు కోరుతున్నారు. ప్రతి రాత్రి నా ఇరాన్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలి అనే ఆశతో నిద్రపోతున్నామని ఒక నర్సు రాసిన సందేశం ఈ పోరాట తీవ్రతను తెలియజేస్తోంది. వైద్యులు తమ ప్రాణాలకు తెగించి ఈ నిజాలను బయటపెట్టారు. ఇప్పుడు ప్రపంచం వారి వైపు చూడాలి. ఇది కేవలం ఒక వార్తా కథనం కాదు, చావో రేవో తేల్చుకుంటున్న ఒక జాతి ఆర్తనాదం. న్యూయార్క్ టైమ్స్ సాక్ష్యంగా నిలిచిన ఈ నిజాలు రేపు ఇరాన్ విముక్తికి బాటలు వేయాలని ఆశిద్దాం.